నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ పాయింట్ నేను మీ రాజశేఖర్ ప్రధానంగా ఏపీకి సంబంధించి ఎలక్షన్స్ ముగిశాయి ఇంకా రాజకీయం ముగిసిన తర్వాత కూడా ఎవరి అంచనాల వారు సో మేమంటే మేము గెలుస్తాం అంటూ ధీమాలు వ్యక్తం చేస్తున్నారు వైపు వైసీపీ పార్టీ చూసుకుంటే తేదీలు కూడా ఖరారు చేస్తూ ఒక అడుగు ముందుకేసి మరి వైసీపీ పార్టీ నేతలు 9వ తారీఖు ముహూర్తం ఫిక్స్ చేసేస్తారు ప్లేస్ కూడా చెప్తున్నారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారని ఇటువైపు చంద్రబాబు చూసుకుంటే ఇప్పటికే అధికారిక కార్యకలాపాలకు సంబంధించి కొన్ని ఈ ఆఫీసుల నుంచి అలాంటి సందర్భాలు కూడా ఇటు గవర్నర్కి లేఖలు రాస్తూ కూడా ఆయన ధీమాగా ఉంటూ అధికారంలోకి వచ్చేస్తున్నటువంటి ధీమాలు ఆయన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటువైపు జనసేన పార్టీకి సంబంధించి కూడా అదే ధీమా వ్యక్తం చేస్తుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు కొంతమంది సీఎం కూడా ఒక అడుగు ముందుకేసి రావచ్చు అన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా ఏపీకి సంబంధించి ఎవరు గెలుస్తారో ఏంటో అనేది తెలియకపోయినా కూడా పూర్తి స్థాయిలో మాత్రం నేతలు పార్టీలు ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు సో ఎందుకు ఎంత ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజకీయాలు అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని చోట్ల అల్లర్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని సర్వేలు కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉంటే కొన్ని పార్టీలు మిగతా పార్టీలకు అనుకూలంగా మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఈరోజు డిబేట్ పాయింట్లో కంటిన్యూ చేద్దాం ప్రధానంగా డిబేట్లో మనతో పాటు వైసీపీకి సంబంధించి నేత లక్ష్మణరావు గారు ఉన్నారు అలాగే బీజేపీ నేత బత్తల పవన్ గారు ఉన్నారు వాళ్ళకి ముందుగా ఇద్దరికి నమస్కారం ఎస్ ముందు వైసీపీకి సంబంధించి లక్ష్మణరావు గారు ఏంటి అసలు ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్గా 151 స్థానాలకు మించి మేము గెలవకపోతున్నాం 22 ఎంపీ స్థానాల కంటే ఎక్కువ వస్తాయి అని ధీమా వ్యక్తం చేస్తూ ఆయన లండన్ పర్యటనలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ధీమా ఏంటి ఐపాక్ ఇచ్చిన సర్వే ఆధారంగా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారా సామాజిక పరిస్థితులు చూసి ఇటువైపు వైసీపీ కానీ జనసేన కానీ పూర్తి స్థాయిలో చూసుకుంటే టీడీపీ కూడా అదే స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తుంది మీ పార్టీ కంటే కూటమి సార్ అధికారంలోకి రాబోతున్న ధీమా ఉంది కానీ ఇంత కాన్ఫిడెంట్గా జగన్ చెప్పడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు మీరు సార్ మీ పేరండి ఎస్ రాజశేఖర్ మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి అమ్మా టీవీ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు మేము అధికారంలోకి రాబోతున్నాం ఎందుకంటే ఇప్పుడైతే విజయవాడలో ఉన్నటువంటి ఐపాక్ టీమ్ తో ఆయన కలిసిన తర్వాత సర్వే రిపోర్ట్లు అన్ని కూడా ఆయన దగ్గర ఏవైతే గత 22 స్వచ్ఛంద సంస్థలు అన్ని కూడా 22 స్వచ్ఛంద సంస్థలు ప్రతి సర్వే సంస్థలన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు ఏ సర్వే సంస్థ చూసినా 110 నుంచి 120 130 150 ప్లస్ అని చెప్తూనే ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి అందినాయి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో ఏదో రకంగా లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ కూడా మళ్ళీ జగన్ యొక్క పరిపాలన కొనసాగి మరి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ రోజు మనం చూస్తే కిందటిసారి 79% మరి 86% ఉన్నటువంటి ఓటింగ్ ఈసారి 81% 8% పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జనాభాలో అందరూ కూడా తటస్థంగా ఈవెన్ తటస్థ ఓటర్లు అందరూ కూడా ఈ రోజున భారతీయ ఓటింగ్ పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి తన యొక్క నైతిక మద్దతు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి పోలింగ్ శాతం పెరిగింది సో ఈ రోజు చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంతా కూడా 80% మంది ఓటింగ్ అంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ వైపు ఓటు కన్వర్ట్ అయింది అలాగే ఎవరైతే ఎక్కువగా 1,66,00,000 మంది ఉన్నటువంటి మరి స్త్రీలు ఎక్కువ శాతం మరి 90% కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనకి మరి వాళ్ళు ఓటు మనం చూస్తూనే ఉన్నాం ఇటువంటి పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తున్నాయి ఈ రోజున మనం చూస్తే ఒక పల్లెటూరు వెళ్దామండి ఒక పల్లెటూరులో డెవలప్మెంట్ ఏదో జరిగిందంటే ఒకసారి ఇదే పల్లెటూరులో రైతు భరోసా కేంద్రాలు లేవు ఆ రైతుకి నాణ్యమైన విత్తనాలు కావాలన్నా రైతు పండించే పంటను కొనాలన్నా రైతుకి ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా రైతు భరోసా కేంద్రాలను పెట్టి వాళ్ళకి 24 గంటలు అందుబాటులో ఉండేటట్టుగా ఆర్బీఐకి కేంద్రాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అలాగే విలేజ్ క్లినిక్లు కూడా మరి కట్టి 24 గంటలు కూడా అక్కడ నర్సులు స్టాఫ్ అలాగే వైద్యం కూడా దగ్గరగా అందేటట్టు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ క్లినిక్ నిర్మించడం జరిగింది సచివాలయ వ్యవస్థ ఇదివరకు మనకి ఏ పని కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ మీరు కూడా ఒక కేంద్రం కావాలంటే మరి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మనం తిరిగి వారం 10 రోజులు అయితే కానీ మనకి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదో వచ్చేది కాదు
కానీ ఈ రోజు చూస్తే ఈ ఉదయం పెడితే ఒక అరగంట గంటలో మన ఇంటికి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా డెత్ సర్టిఫికేట్ కానీ వచ్చే పరిస్థితి ఏర్పడిందంటే ఆ వ్యవస్థను తీసుకురావడం. వాలంటరీ వ్యవస్థ ఏమో మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ లబ్ధిదారులు కరెక్ట్ గా వాళ్ళకి నిజంగానే అర్హులైతే వాళ్ళని చేర్పించడం, ఆ స్థానానికి ఉన్నటువంటి ప్రధాని ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలో ఒక ప్రాబల్యం లేకుండా వీళ్ళు కరెక్ట్ అర్హులైతే వాలంటరీ వెళ్ళి వాళ్ళు నమోదు చేసుకుని వాళ్ళకి పెన్షన్ కానీ వాళ్ళకి అమ్మఒడి కానీ లేదా వాళ్ళకి జగన్ ఆసరా కానీ ఇంకో రూపంలో వచ్చినట్టు సంక్షేమ పథకాలన్నిటికీ వాళ్ళ అర్హులైతే వాలంటరీ ద్వారానే వాళ్ళు ఆ అర్హతను గుర్తించి మరి డైరెక్ట్ గా మరి ఎటువంటి ప్రభావం లేకుండా మరి తీసుకెళ్లే విధానం కానీ అన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మరి ప్లస్ అయింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఏవైతే మరి ఈ వ్యవస్థను తీసుకొచ్చారో ఈ ప్యారలల్ గా నడిపించడానికి వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ ఉంది. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ఇందులో ఎన్నో ఓట్లు పడుతూ ఉన్నాయి, ఏ బూత్ లో ఎన్నో ఓట్లు పోలింగ్ అయినా అనేది ప్రతిదీ కూడా మా దగ్గర నాకు ఒక లెక్క అనేది ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా సాంప్రదాయ ఓటు టీడీపీ అయితే ఈ ఊర్లో 3,800 ఓట్లు ఉంటే ఇందులో ఖచ్చితంగా ఒక 800 1000 ఓట్లు టీడీపీకి వెళ్తాయి అని పక్కా ఒక లిస్టు మేము తయారు చేసుకుని జరిగింది. కాబట్టినే ఈ రోజున పక్కాగా మేము అధికారంలోకి రాగలం, ఎన్ని సీట్లు మేము కొట్టుపోతామని కూడా మా దగ్గర లిస్ట్ అవుట్ చేసి ఉన్నాయి. కాబట్టినే జగన్మోహన్ రెడ్డి గారు అంత డేరింగ్ అండ్ డాషింగ్ గా ఐపాక్ టీమ్ తో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఎస్ మనం 151+ పట్టుపోతున్నాం అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే ఆసామాసి స్టేట్మెంట్ కాదండి. ఎందుకంటే ఒకవేళ ఐపాక్ టీమ్ తో మాట్లాడి ఆయన వెళ్ళిపోవచ్చు, ఒకవేళ మాకు వ్యతిరేకంగా సర్వేలు ఉండి నిజంగా మేము అధికారంలోకి రాకుండా ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా మాట్లాడి ఆయన అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోవచ్చు. కానీ భారీ ఎత్తున ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎస్ మనం రాబోతున్నాం, మనం కొట్టబోతున్నాం. అలాగే ఒక అడుగు ముందుకేసి కూడా రేపు జూన్ 9వ తారీఖున మేము విశాఖ కేంద్రంగా ఏదైతే సముద్ర తీరంలో ఖచ్చితంగా మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అని మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ పవన్ గారు ఉన్నారు మనకి బీజేపీకి సంబంధించి. ఎస్ పవన్ గారు చెప్పండి, ఇటువైపు కూటమికి సంబంధించి అంత కాన్ఫిడెంట్ గా ఇటువైపు రాబోతున్నాం, కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు, అధికారం చేపట్టబోతున్నాం ధీమా వ్యక్తం చేస్తుంది కూటమి. అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆయన కార్యాచరణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా. సో అంటే రెండు కంపేర్ చేసుకుంటే ఎవరి ధీమా వల్ల మీ పార్టీ ధీమా ఏంటి, సో కూటమికి ఉన్నటువంటి ధీమా ఏ ఫ్యాక్టర్స్ తో మీరు గెలవబోతున్నారని అనుకుంటున్నారు? ప్యానెల్లో ఉన్న అందరికీ నా నమస్కారాలు. అలాగే అమ్మా టీవీ యాజమాన్యానికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళ ధీమా వాళ్ళు వ్యక్తం చేశారు. 175కి 175, 25కి 25 పార్లమెంట్లు మేము ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని. ఎవరి ధీమా వాళ్ళకు ఉంది. అలాగే కూటమి కూడా, ఎన్డీఏ కూటమి కూడా ఖచ్చితంగా మా ధీమాలో మేమున్నాము. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే 79% 2019 ఎలక్షన్ లో 79.5% టోటల్ పోలైన ఓట్లు. ఇప్పుడు 2024 పోలైన ఓట్లు 81.5%. అంటే దాదాపు 2.5% ఓట్లు పెరిగినాయి. అంటే పెరిగినాయంటే అర్థం ఏంది, ఇప్పుడున్న అధికార పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు ఓట్లు పడ్డాయి అనేది దీనికి లాజిక్. అంత వేవ్లో 2019లో ఉన్న 3000 పైచీలకు ఆయన పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమస్య నేను తెలుసుకున్నాను, ప్రతి అవాతాతతో నేను మాట్లాడినాను, ఆ సమస్యలన్నిటికీ నేను పరిష్కరిస్తాను అని చెప్పేసి ఏవైతే ప్రతి నియోజకవర్గంలో వాగ్దానాలు చేశాడో అంత వేవ్లోనే ఆయన 79% ఓట్లు అప్పుడు పడ్డాయి. ఇప్పుడు 81.5%, అంటే దాదాపు 2.5% పెరిగినాయి. దానికి కారణం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ పాలన వ్యతిరేకంగా ఈరోజు ఓట్లు పడ్డాయి ఎన్డీఏ కూటమికి. ఆ అరాచక పాలన పోవాలి, ఈ వైసీపీలో ఈ రౌడీల పాలన పోవాలి. అంతెందుకు సార్, నిన్నగాక మొన్న ఎలక్షన్ రోజు ప్రతి కలెక్టరు, ప్రతి ప్రొసీడింగ్ ఆఫీసరు, ఎలక్షన్ ఆఫీసరు, ప్రతి ఎస్పీ మీటింగ్లు పెట్టి పదే ఎవరే కానీ ఈవీఎం జోలికి వెళ్ళొద్దు,
నీతి నిజాయితీగా ఎలక్షన్ జరపండి అని చెప్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు బూతులోకి వెళ్ళి సీసీ కెమెరా ఈ రోజు ఫుటేజ్ హల్చల్ చేస్తుంది. వెళ్ళి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి ఎవరు పర్మిషన్ లేకుండా ఆ ఈవీఎం తీసుకొని నేలకేసి కొట్టిన సందర్భం ఈ రోజు అది రీల్స్ లో కూడా ఈ రోజు అది ట్రోల్ చేస్తున్నారు. ఇంత దారుణంగా మీరు రౌడీజం చేసి ఓట్లు వేయించుకొని ప్రజలను భయప్రాంతం చేసి ఓటు వేయించుకోవాల్సిన అవసరం మీకేముంది? నీతి నిజాయితీగా పథకాలు చేరినాయి అంటున్నారు. ప్రతి పేదవాడు ఈ రోజు సంక్షేమం చేరింది, ప్రతి ఆనందంగా ఉండాలని చెప్తున్నారు మీరు వైసీపీ నాయకులు. అయితే మీరు ఎందుకు రౌడీజాన్ని రెచ్చగొడుతున్నారు? మీరు ఎందుకు జనాలను భయప్రాంతం గురి చేస్తున్నారు? భయప్రాంతులు గురి చేసి మీరు ఎందుకు ఓటు వేయించుకుంటున్నారు? దీనికి సమాధానం చెప్పాలా. అంత భయం మీకు ఎందుకు వచ్చింది? ఏమనంటే సింహం సింగిల్ అంటే సింహం సింగిల్ అయితే మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? సింహం లాస్ట్ కు పిల్లి ఎందుకు అవుతుంది? దీనికంతా సమాధానం చెప్పాలా. ఏమనంటే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందినాయి అంటున్నారు. ఎక్కడ అందినాయి నిరూపించండి. మీరు ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చారా? దాదాపు 27 లక్షల ఇల్లులు మోడీ గారు ఇల్లులు ఇస్తే, ఆంధ్రప్రదేశ్ కు 27 లక్షల ఇల్లులు ఇస్తే ఎక్కడే గాని ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. పెన్షన్ పెంచుతామన్నారు, ఏది వస్తానే 3000 చేస్తామన్నారు. దపదపాలుగా సంవత్సరానికి 500 పెంచుకుంటా పోయినారు. అది మోసమే. ఎక్కడ మీరు అభివృద్ధి చేశారు? వార్డు సచివాలయం కట్టినారు, అన్ని చేశామన్నారు. ఎవరు డబ్బుతో చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి తెచ్చిపెట్టినారా? లేదంటే మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇంట్లోంచి తెచ్చిపెట్టినారా? కేంద్ర ప్రభుత్వం ఈరోజు డబ్బులు పంపిస్తే ఆ నిధుల్ని దారి మళ్ళించి ఈరోజు మీ ఇష్టానుసారంగా మీరు చేసుకున్నారు. ఏదో ఇంట్లోంచి డబ్బులు తెచ్చిపెట్టి మీరు ప్రజలకు సేవ చేసినట్టు మాట్లాడుతున్నారు. పేదల సొమ్ములతో ఈరోజు మీరు జల్సాలు చేసుకుంటా ఏదో అరవ కొర్ర మీరు పేదవాడికి డబ్బు చూపించి ఈరోజు వాళ్లకు మద్యం నిషేధం అన్నారు. అధికారంలోకి వస్తానే మద్య నిషేధం అన్నారు. ఎక్కడ చేసినారు మద్య నిషేధము? 60 రూపాయలు ఉండే వాటర్ బాటిల్ ఈరోజు 250 రూపాయలు చేసినారు. అంటే 3 ఇంతలు డబ్బులు పెంచుతారా? ఎక్కడ చూసినా రౌడీజం, ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా ఈరోజు కొట్లాటలు గొలాటలు జరిగినాయి కేవలం వైఎస్ఆర్సీపీ రౌడీల వల్లనే. ప్రజలు తెలివైన వాళ్ళు. మీరు అనుకుంటారేమో వైఎస్ఆర్సీపీకి ఓట్లేసానని. లోపల గుద్దింది ఎన్డీఏ కూటమికే. వచ్చి 120 నుంచి 130 సీట్లతో మేము మరీ ఎచ్చలగా పోం. మేము మాదిరి 175, 20కి 25 అని చెప్పేసి మేము అంత ఎచ్చలికి పోము. 120 నుంచి 130 సీట్ల మధ్యలో మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ చేస్తున్నాము. ఇది పక్కా. ఎస్ రైట్ రక్షణ గారు, ఇంకోటి ప్రధానంగా వ్యతిరేకత ఓటు వల్లే పర్సంటేజ్ పెరిగిందని కూడా పవన్ గారు మాట్లాడారు. చాలా వరకు కూడా టీడీపీ అదే భావిస్తుంది, కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా. సో ఆ వ్యతిరేక ఓటు మాకే పడింది, ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి, బయట దేశాల నుంచి కూడా వచ్చి ఓటింగ్ వేశారంటే దాదాపుగా అది వ్యతిరేక ఓటు. అందుకే ఈసారి అంత స్థాయిలో బయట నుంచి వచ్చి ఓటింగ్ వేశారు. ఎక్కడ చూసినా ఓటింగ్, పిఠాపురం కానీ లేకపోతే కొన్ని ప్రాంతాల్లో పర్సంటేజ్ పెరిగింది, కుప్పం లాంటి ప్రాంతాల్లో కూడా. సో అది కేవలం అది ఆ వ్యతిరేక ఓటు ఉండబట్టే అది మాకు కూటమి కలిసి వస్తుందన్నటువంటి ప్రధానంగా ఉన్నది. సో మీ అంచనాలు చూసుకుంటే సైలెంట్ ఓటింగ్ పడింది. సో మహిళలు ఇవన్నీ కూడా మీరు ఇందాక 1,60,00,000 స్త్రీలు ఇవన్నీ కూడా, ఇక్కడ ఎంప్లాయీస్ ఓటింగ్ కూడా ఎప్పుడూ లేని స్థాయిలో ఈసారి దాదాపుగా చూసుకుంటే 70 లక్షలు, 4,70,000 మంది దాదాపుగా వాళ్ళు ఈసారి బ్యాలెట్ ఓటింగ్ వేసుకున్నటువంటి పరిస్థితి. సో అదంతా కూడా కూటమి కలిసి వస్తుంది. సో ఇక్కడ ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి, అందుకే ఆ ఓటింగ్ మాకు కలిసి వస్తున్నటువంటి ధీమా కూడా ఉన్నారు. ఇక్కడ వ్యతిరేక ఓటు ఉంది అని ప్రధానంగా కూటమి భావిస్తుంది. మీరేమంటారు? ఏం లేదండి, ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. కిందసారి మీరు తెలంగాణ పోలింగ్ శాతం ఒకసారి గమనించండి. కేసీఆర్ గారు సీఎం అయినప్పుడు తర్వాత మళ్ళీ సేమ్ ఈ విధంగానే పోలింగ్ శాతం పెరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అయ్యారు. అలాగే మరి కింద ఫ్యాక్టర్స్ ముందస్తుకు వెళ్ళేటువంటి పరిస్థితి, అదే అభ్యర్థులతో వెళ్ళారు. ఈసారి అభ్యర్థులు మార్చలేదు, ఓడిపోయారు. అక్కడ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఒకేలా మనం అంచనా వేయడానికి లేదు.
నేను అదే నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం అండి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే చాలా క్లియర్ కట్ గా ఎవరికి కూడా సంకీర్ణ ప్రభుత్వం వచ్చే విధంగా అయితే ఇవ్వరండి. చాలా అది కూటమికి వచ్చినా వైఎస్ఆర్ పార్టీకి వచ్చినా ఎవరికి వచ్చినా సరే ఫుల్ మెజారిటీతోనే అధికారంలోకి వస్తారు. ఇందాక ఆయన చెప్తున్నారు మేము 110, 120 అని. వాళ్ళు కనీసం ఈయనైనా 110, 120 అన్నారు. ఇంకా టీడీపీ నుంచి వచ్చిన నాయకులు కానీ వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ ఒకటి చెప్తారు మాకు 90 నుంచి 100 సీట్లు వస్తాయి. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు అది వస్తారు ఏమనుకున్నా 4 కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంచనాలు ఉంటాయి, అంచనాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్, మీరు కంటిన్యూ చేయండి. నేను అదే అన్నా, అంటే ఆల్రెడీ నిక్షిప్తం ఉంది కాబట్టి ఈవీఎం బాక్స్ లో 4 తెలిసింది. కానీ మేము అనేది మీకు పక్కా కాన్ఫిడెంట్ ఉన్నాం. మేము చేసినట్టు అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది, మేము ఇచ్చినట్టు సంక్షేమ లక్ష్మణరావు గారు, మీరు ఒక పదం ఇప్పుడు అభివృద్ధి అనే పదమే అసలు జగన్మోహన్ రెడ్డి చేయలేదు, కేవలం సంక్షేమం మాత్రమే చేశారు. ఆయన చెప్తున్నటువంటి 98% కూడా సంక్షేమం జరిగింది. అభివృద్ధికి ఎక్కడ కూడా కనీసం శంకుస్థాపన జరిగినటువంటి సందర్భాలు కూడా లేవు. అభివృద్ధి అని చూపించడానికి లేదని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూటమి చేసింది. సో ఎలక్షన్స్ అనేవి ముగిసిపోయి మన రాజకీయం మాట్లాడడానికి లేదు. సో ఆ ఫ్యాక్టరీ కూడా కలిసి వస్తున్నటువంటి ధీమాలో ఉంది. నేను అదే చెప్తున్నా సార్, ఇవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్తున్నా. ఇప్పుడు నేను ఓట్లే ప్రపాతం చేయడానికి అయిపోయింది, ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది. అనేది అంటే మీ చేసినవి అంటే మా నిజంగా మా పరిపాలన నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మాకు ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలని వాళ్ళు అనుకుంటే వేస్తారు. లేదు ఈసారి కూటమికి అవకాశం ఇవ్వాలి, కూటమికి ఇద్దాం, లేదా కూటమి వస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పరిపాలన బాగా చేయగలరు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఏవైతే వాళ్ళు చెప్పినట్టు సూపర్ 6 సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తారని వాళ్ళు ఇచ్చినట్టు మేనిఫెస్టో కానీ ప్రజల్లోకి వెళ్ళింది అనుకోండి, జనాలు వాళ్ళకి ఓట్లేసే అవకాశం ఉంటే వేస్తారు. మేము దాని గురించి అనట్లేదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము క్లియర్ గా ఉన్నామండి. మా పరిపాలన నచ్చితే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, నచ్చకపోతే మేము చేసినట్టు తప్పులు అనేది రీకలెక్ట్ చేసుకుంటాం. ఖచ్చితంగా మేము మళ్ళీ రేపు అధికారం వచ్చే దిశగా మేము పరిగెడతాం. కానీ కూటమిలో అది లేదు కదా. కూటమిలో ఈ రోజుకి ఎప్పుడు కూడా వాళ్ళు క్లియర్ గా లేరు. మేము అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా మేము రాబోతున్నాం అన్నది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు పురంధేశ్వర గారు అయితే ఎక్కడ కనబడట్లా. ఆవిడ ఇటీవల పేరు అవుట్ ఆఫ్ స్టాండ్ ఏమీ లేదండి, ఏం వెయిట్ చేయడం లేదు, ఏమీ లేదు. వాళ్ళకి అర్థమైపోయింది, తట్టబుట్ట సర్దేసుకోవడమే. ఇంకా మా ఎన్నికలు లేదు. జగన్ యొక్క ఏదైతే ఆ వేవ్ ఉందో ఆ వేవ్ని మనం తట్టుకోలేము. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. ఉపయోగం లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని వాడించాలని లాస్ట్ లో అస్త్రంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. సో ఆ యాక్ట్ కూడా పవన్ గారు, ఇంకా ప్రధానంగా లక్ష్మణ గారు ధీమా జగన్మోహన్ రెడ్డిని గెలపాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు జనాలు. అందుకే ఆయన కూడా అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇక్కడ మీరు మాట్లాడుతున్న ఫ్యాక్టర్స్ ఏవి కూడా మాకు పరిగణలోకి రావు, మీకు ఖచ్చితంగా గెలవబోతున్న ధీమాగా చెప్తూ ఇంకొక అంశం ఆయన ప్రధానంగా మాట్లాడారు. ఏదైతే అంటే నిజంగా గెలిచే అవకాశం ఉంటే బయటకు వచ్చి చెప్పొచ్చు కూడా, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అంత కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు, పురంధేశ్వర్ గారి నేతలు సైలెంట్ అయిపోయారని కూడా చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా కూటమికి సంబంధించి? అటువంటి పరిస్థితి లేదు సార్. బ్రహ్మాండంగా మా పురంధేశ్వర్ గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు కాన్ఫిడెంట్ తో ఉన్నారు. వారు కూడా మంచి లక్షల ఓట్ల మెజార్టీతో వాళ్ళు రాజమండ్రిలో ఈసారి గెలవబోతున్నారు. కేంద్ర కేబినెట్ లో కూడా ఆమెకు చోటు దక్కుతుంది, దాంట్లో సందేహం లేదు. కేంద్ర మంత్రి కూడా ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. గెలిచిన వెంటనే కేంద్ర మంత్రి పదవి కూడా ఆమెకు కేంద్ర పగ్గాలు చేకూరుస్తారు కేంద్ర పెద్దలు. అసలు వీళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు చూస్తే చాలా హాస్యాస్పదం. అసలు ఆ ప్రెస్ మీట్లలో వాళ్ళు ఏమంటారు, అసలు ఈవీఎంలకు ఏమైనా జరుగుతుందేమో, ఆ భద్రత సరిగ్గా పెట్టినారో లేదో, డిఐజీని డీజీపీని ఎందుకు మారుస్తున్నారు, అసలు ఈ సందేహాలని ఎందుకు? సింహం సింగిల్ కదా, వీళ్ళు చేసిన అభివృద్ధి, వీళ్ళు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరినాయి కదా, మీరు సతమత పడుతున్నారు, మీరెందుకు సందేహం రేపెడుతున్నారు? దీనికి సమాధానం చెప్పమనండి. వాళ్ళని ఐపాక్ సంస్థ డబ్బులు ఇచ్చి 1000 కోట్ల వాళ్ళకు ఐపాక్ సంస్థకు డబ్బులు ఇచ్చి 151 సీట్లు ఎలక్షన్ అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, ఐపాక్ సంస్థతో మీటింగ్ పెట్టుకొని 151 దాటాయి, 25 పార్లమెంట్ సీట్లు వస్తాయి అని చెప్తారు. దేనికి? బెట్టింగ్లు పెట్టుకొని కొంపలు పొలాల్లో అన్ని అమ్ముకొని రోడ్ల మీద పడమని.
దానికి సందేహాన్ని దానికి మార్గదర్శనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బెట్టింగ్లు జరుగుతున్నాయి, భయంకరంగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. కొంపలు, అలాగే పొలాలు, ఆస్తులు అన్ని అమ్ముకొని రోడ్ల మీద పడమని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్తున్నారు. ఇంత భయపడతా వీళ్ళు ప్రెస్ మీట్లలో మాట్లాడతా వీళ్ళే గెలుస్తామో గెలిచలేమో అని చెప్పి భయపడతా మాట్లాడతా అంటే వీళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు. మళ్ళా మేము సంక్షేమ పథకాలు అందించాము వస్తాము అని ఎందుకు వైసీపీ ఇలాంటి దాడులు కానీ లేకపోతే అంత ఈవీఎంలపై డౌట్ పడుతుందని ఏమని ఎందుకు అనుకుంటున్నారు అసలు మీరు? ప్రధానంగా అంటే రాజకీయం నిక్షిప్తం అయిపోయిన సందర్భంలో అంటారు సార్. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పక్కగా వీడియో దొరికిపోయినాడు. ఆయన బూత్లోకి పోయి డైరెక్ట్ గా ఈవీఎం ప్యాడ్ దగ్గర పోయి దానిలోకి పోయి తీసుకొని కింద వేయడము మన కళ్ళారా చూస్తున్నాము. దేనికి? ఆయన ఓట్లన్నీ టీడీపీకి పడతాయి, కూటమికి పడతాయి, ఓట్లన్నీ కూటమికి పడతానే. ఆయన ఓడ్చులేకపోయినాడు, ఓడ్చుకోలేక ఆడ ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పి పోయి నెలకేసి కొట్టినాడు. అంత భయమేమి? రైట్ పవన్ గారు, ఎస్ లక్ష్మణ్ గారిని కడదాం. లక్ష్మణ్ గారు చెప్పండి, అసలు ప్రధానంగా వీడియో కూడా ఇప్పుడు ఈ మధ్య వచ్చింది, ఈ రోజు హల్చల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిన్నెలు కానీ లేకపోతే అక్కడ పూర్తిగా పల్నాడు తిరుపతి ప్రాంతాల్లో సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. సో అక్కడ నిఘా వర్గాలు చాలా ఉండాలి. తర్వాత జూన్ 19 వరకు కూడా అదే స్థాయి పరిస్థితులు ఉండబోతున్నాయని కూడా ముందే చెప్పినటువంటి పరిస్థితి. సో ఇంత పరిస్థితి కావడానికి రావడం అంటే ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి ఈసారి కొంచెం పెంచిమీరింది. ఆ స్థాయిలో గొడవ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు వైసీపీ నేతలు ఈవీఎంలపై డౌట్ పడుతున్నారు? ఎందుకు ఓడిపోతామని బహిరంగంగా ఇక్కడ ఓడించే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎప్పుడూ లేని రాజకీయం సార్ ఎందుకు జరుగుతుంది? సార్ రాజశేఖర్ గారు కవింపు చర్యలకి ఓడిపోతున్న భయంతో చేస్తున్న దాడులు ఎవరు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎక్కడైతే టీడీపీ ఓడిపోతూ ఉందన్న వాళ్ళకి తెలిసిన చోట్లల్లో ఈ రోజు చూస్తే పల్నాడు అవనియండి, పల్నాడులో ఎప్పటి నుంచో వర్గపోరు ఉంది. అలాగే ఇక్కడ చూస్తే రాయలసీమలో జయసి దివాకర్ రెడ్డి అవనియండి, ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే అటు చూస్తే పెద్దిరెడ్డి వాళ్ళకి ఎప్పటి నుంచి వర్గపోరు అనేది ఉంది, మనందరికి తెలిసిందే. సో అక్కడ ఎలక్షన్ వచ్చేసరికి ఖచ్చితంగా అవి సున్నితమైన ప్రదేశాలని గ్రహించారు కాబట్టి ఈసీ అక్కడ ప్రొటెక్షన్ ఇచ్చింది. అయితే ఆ ప్రొటెక్షన్ చాలలేదు. ఈ రోజులో మనం ఈసీ బాగానే చేసిందండి, నన్ను అడిగితే ఎలక్షన్ లేదంటే లక్ష్మణరావు గారు మీరు బాగా చేసిందని సమర్థిస్తున్నారు. కానీ అక్కడ ఢిల్లీకి పిలిపించి ముట్టికాయలు వేసింది క్లియర్ గా. అక్కడ గొడవ జరుగుతుంటే పోలీస్ అధికారులే సీసీ కెమెరాలు తీసుకోవడం, పక్కన ఉండి పట్టించుకోవడం, సస్పెండ్ చేసిన పరిస్థితులు, దాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం సమర్థించడానికి కాదు సార్, కొంతమంది ఎవరైతే ఈయన టీడీపీ నాయకులే పట్టుబట్టి మార్చినట్టు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమంది వ్యక్తుల మీద, ఎస్పీల మీద, డిఎస్పీల మీద, కొంతమంది అక్కడ ఉన్నటువంటి మొన్న డీజీపీని కూడా మార్చారు. ఎవరు మార్చారు? పురంధేశ్వరి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా లేఖ రాశారు, సార్ వీళ్ళు మార్చండి అని. ఎక్కడెక్కడైతే మార్చారో ఆ కొత్తకొచ్చిన అభ్యర్థులే టీడీపీకి కొమ్ము కాసి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద దాడి చేసే కుట్ర అనేది జరిగింది. మీరు గమనించండి, కావాలంటే లిస్ట్ తెచ్చుకోండి. ఎక్కడైతే ఆ ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ మార్చారో ఆ ప్లేస్ లో, ఆ నియోజకవర్గాల్లో మాత్రం దాడులు జరిగినాయి. ఇది ప్రీ ప్లాన్డ్ గా టీడీపీ చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర. రేపు కూడా మీకు చూడండి, ఖచ్చితంగా ఖచ్చితంగా కౌంటింగ్ అయ్యేటప్పుడు కూడా వీళ్ళు దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరే అధికారంలో ఉన్నారు, వాళ్ళకి తెలిసిన మీకు తెలిసిన ఎస్పీలే, సో మీ అనుసంధానంలో ఉన్నారు. సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఈసీకి సంబంధించి, ఈసీ మీద పోలీస్ వ్యవస్థ మీద చేయడం అనేది రెండు పార్టీలు చేస్తున్నాయి. ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు, మీరు చేయడం అనేది సబబు కాదని కూడా పరిస్థితి. సార్ అధికారంలో ఉన్నది మేమే, వీళ్ళు మార్చిన దీంట్లో ఎవరైతే మేము వాళ్ళకు అంటే వచ్చినట్టు ఎస్పీ అవనియండి, టీఎస్పీ అవనియండి, వాళ్ళ యొక్క పూర్వ పొలాలు తెలుసుకోకపోవడం మేము చేసిన తప్పు. అంటే ఈ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ వ్యక్తి ఏంటి, ఎవరికి అనుకూలంగా ఉన్న వ్యక్తి అన్నది తెలియకుండా అకామిడేషన్ చేయడం అన్నది చేసిన తప్పు ద్వారా జరిగినటువంటి సంఘటన. ఆ హింసకి ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళ బాధ్యులు. కాస్త ఈ రోజున ఈసీ కూడా మరి కేంద్ర ఎన్నికల రైట్ అంటే మీరు ప్రధానంగా ఎలక్షన్స్ అయిపోయి ఇప్పుడు విమర్శలు ఇప్పుడు చేసుకోవడం కూడా కదా. ఎస్ మనకి టీడీపీ నుంచి అక్బర్ గారు జాయిన్ అయ్యారు. అక్బర్ గారు నమస్తే. ప్రధానంగా డిబేట్ ఎంతవరకు చూసే ఉంటారు, ఎవరి ధీమాలు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూటమి ధీమా కూడా వ్యక్తం చేస్తుంది. మీరు ప్రధానంగా ఏం చెప్తారు? డిబేట్ వరకు చూసే ఉంటారు. లక్ష్మణ్ గారు ప్రధానంగా వైసీపీ పార్టీకి సంబంధించి మాకు ఓటింగ్ శాతం పెరిగింది, కలిసి వస్తుందని ధీమాగా ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సర్వేతో స్పష్టంగా చెప్తున్నారు. అక్బర్ గారు వినిపిస్తుందో చెప్పండి.
ఎస్ అక్బర్ గారు వినిపిస్తుందా? రైట్ లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు, కంటిన్యూ చేయండి మీరు. అదే సార్ రాజశేఖర్ చెప్తా ఉన్నాం, ఈ రోజున ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ చేయవలసి, అంటే మేము ఆల్రెడీ ఇదంతా కూడా ఏదైతే చీఫ్ సెక్రటరీ చేతిలోకి వెళ్ళింది, తర్వాత మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా చేసే ఎలక్షనీరింగ్ ఇది. ఫస్ట్ మేము ఒకటే చెప్తా ఉన్నా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. ఖచ్చితంగా మరి ఏవైతే వర్గపోరికి ఉన్నటువంటి వ్యక్తులకు అక్కడ గుర్తించి వాళ్ళ నుంచి ఎటువంటి కూడా హింసకంటే ఖచ్చితంగా మన శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా చేయడానికి మేము చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే మరి అక్కడ జరిగినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వీళ్ళు కవింపు చర్యలు దిగారండి, లేదా ఆయన అటువంటి పనులు కూడా చేయరు. వీళ్ళు ఏదైతే ఆయన చేసిందే కానీ టీడీపీ నాయకులు చేసింది ఎక్కడ కూడా వీడియో ఫుటేజ్ లో బయటకు రాలేదు. అంటే ఒక పార్టీకి రిప్రజెంటేటివ్గా ఉంటూ అలాంటి కార్యక్రమాలు చేయడం అనేది పోలీసులపై నెట్టడం కంటే కూడా మనకు కూడా అభ్యర్థులుగా ఉన్నటువంటి పార్టీకి రిప్రజెంటేటివ్గా పోటీ చేస్తున్న వాళ్ళకు కూడా ఉండాలి, అన్ని పార్టీలకు సంబంధించి. ఎస్, ఇంకోటి ప్రధానంగా మీ పార్టీకి సంబంధించి ఏవైతే సర్వేలు ఇవన్నీ ఒక వైపు ఉంచుకుంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా 2014లో ఇదే కూటమి వచ్చింది, అక్కడ మేనిఫెస్టోకి సంబంధించి ఏం చేయలేదని కూడా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఆ ఫ్యాక్టరీ ఏమైనా మీకు కలిసి వస్తుంది అనుకుంటున్నారా? ఏంటంటే 2014లో కూటమికి సంబంధించి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ టైంలో ఏవైతే హామీలు ఇచ్చారో నెరవేర్చలేదని చెప్తూ ఎక్కడికక్కడ ఇదే ముగ్గురు వ్యక్తులు గతంలో వచ్చారు, ఇప్పుడు మళ్ళీ రాబోతున్నారు, మోసపు వాగ్దానాలు నమ్మొద్దు అని చెప్తూనే మీ మేనిఫెస్టోకి సంబంధించి పెద్దగా మార్పు లేనటువంటి పరిస్థితి, అదే మళ్ళీ పాత నవరత్నాలు మాత్రమే కొనసాగిస్తున్నారు, 2 చోట్ల మార్చినటువంటి పరిస్థితి సందర్భం. ఎస్, ఖచ్చితంగా మాకు 100% కలిసి వస్తుందండి. మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలరో, నవరత్నాలు ఏవైతే చెప్పారో, అలాగే మీకు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా అరే అలా అమ్మఒడి 4గురికి ఇస్తా అన్నారు కదా, మేము కూడా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది 6గురికి ఇస్తాం 7గురికి ఇస్తామని ఆ దొంగ హామీలు ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే సాధ్యమైన వరకే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకెళ్తా ఉన్నారు. ఈ రోజున ఒకరు ఉంటే ఒకరికి, లేదా ఆటో వాడికి ఒక మంగళవారికి, లేకపోతే ఇంకోళ్ళకి రజకులకి ఇచ్చినటువంటి 10,000కి వీటికి మన రాష్ట్రం ఒక వెనిజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, అప్పుల పాలు అయిపోయింది, 11 లక్షల అప్పులు తెచ్చారని వీళ్ళు ప్రచారం చేసినట్టు ఆ టీడీపీ కూటమి వీళ్ళందరూ కూడా ఈ రోజున ఏ రకంగా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకి ఏ రకంగా డబ్బులు తీసుకొచ్చి పరిపాలిస్తారు? ఈ రోజున మేము పెట్టిన సంక్షేమ పథకాలకి 75,000 కోట్ల రూపాయలు మేము వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడింది. మన పుట్టినటువంటి బడ్జెట్ లో 2 లక్షల కోట్ల బడ్జెట్ లో ఓన్లీ 75,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు వెచ్చించారు. ఈ రోజు ఇదే పరిస్థితి నిజంగానే కూటమిగానే అధికారంలోకి వస్తే ఈ రోజున వాళ్ళు 1,50,000 కోట్ల రూపాయలు ఓన్లీ సంక్షేమ పథకాలకే పెట్టాలి. అప్పుడు వీళ్ళు ఉద్యోగులకి జీతాలు ఇస్తారు, మిగతా రకంగా ఏ రకంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు? మిగతా 50,000 కోట్లతో ఇవన్నీ జనాలు వెర్రోళ్ళు పిచ్చోలేం కాదండి, వాళ్ళు గ్రహిస్తారు, వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా బేరేజ్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలన్నీ దొంగ హామీలు, ఆయన చెప్పడంటే ఖచ్చితంగా జరగదు. కిందసారి బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, బాబు వచ్చాడు కానీ జాబ్ రాలేదు. జాబ్ ఎవరికి వచ్చింది? నారా లోకేష్కి వచ్చింది. మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతే ఆయన ఎమ్మెల్సీ చేసి ఐటీ మినిస్టర్ గా చేశారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? వీళ్ళు 2,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చారు నిరుద్యోగ వృత్తి? ఈ రోజున దీన్ని 3,000 చేస్తామంటారు. అంటే చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడే తను ఇచ్చిన హామీ ఏది కూడా నెరవేర్చలా, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలా, అప్పుడు కూడా మెగా టీఎస్ తీలా, అప్పుడు కూడా పవన్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టారు, ఫస్ట్ సంతకం మెగా టీఎస్ పెట్టబోతున్నారని చెప్తారు. పవన్ గారు చెప్పండి, మీరు చెప్పండి ప్రధానంగా. సో 2000 ఇదే కూటమి వచ్చినటువంటి పరిస్థితి 2014లో, ఇప్పుడు మళ్ళీ వచ్చి హామీలు ఇచ్చింది, అలవికాని హామీలు ఇచ్చిందని కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ ఏమైనా మీకు కొంతవరకు మైనస్ కలిగించే అవకాశం ఉందనుకోవచ్చు, లేకపోతే కేంద్రం సపోర్ట్ ఉన్నటువంటి పరిస్థితి? మెయిన్ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అని చెప్పే ప్రయత్నం కూడా మోదీ, అమిత్ షా లాంటి నేతలు వచ్చి ఇక్కడ ఏపీలో ప్రచారం చేస్తుంటే పరిస్థితి. ఈ ఫ్యాక్టరీస్ కలిసి వచ్చి సో దానికంటే మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా మీరు? పవన్ గారు చెప్పండి, మీ వాయిస్ చెప్పండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఏవైతే హామీలు సూపర్ సిక్స్ ప్రకటించారో, అలాగే చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు
ఫస్ట్ సంతకమే మెగా డిఎస్సి నేను చేస్తాను, అధికారంలోకి వచ్చిన వెంటనే నా ఫస్ట్ సంతకం అది అని చెప్పి చెప్పారు. కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా తోడుంటుంది. తప్పకుండా ప్రతి పథకాలు ప్రజల్లోకి చేరాలన్నదే మా ధ్యేయం. మేము కూడా కూటమిలో భాగంగా రేపు అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు, మా పురంధేశ్వరి మేడము, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూర్చొని తప్పకుండా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలి. ఏవైతే సూపర్ 6 ప్రకటించారో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే 18 వయసు నిండిన మహిళలకు, 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు నెల 1500, అలాగే నిరుద్యోగ భృతి 3000, పెన్షన్ 4000, ఇవన్నీ కూడా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, రైతు భరోసా 13,500 ఉండేది 20,000 చేస్తామన్నారు. ఇవన్నీ సక్రమంగా జరగాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి కమిటీ వేసి మీటింగ్ పెట్టుకొని ఇదంతా చర్చలు జరుగుతున్నాయి. తప్పకుండా సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరాలనేదే మోడీ గారి ధ్యేయం, అమిత్ షా గారి ధ్యేయం, అలాగే మా జేపీ నడ్డా గారి ధ్యేయం, పురంధేశ్వర్ గారి ధ్యేయం. తప్పకుండా ముగ్గురం కూర్చొని జాయింట్ కమిటీ యాక్షన్ పెట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి ఎవరెవరికి పథకాలు అందినాయి, ఇంకా ఎంతమందికి పథకాలు అందాలి. ఆల్రెడీ 11 లక్షల కోట్లు డెఫిసిట్ లో ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి చేసిన పనుల వల్ల, దారి మళ్లించిన నిధుల వల్ల దాదాపు రోడ్లు ఈరోజు NH హైవేలు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం చొరవతో ఈరోజు NH హైవేలు బ్రహ్మాండంగా పడతాయి. అలాగే గ్రామాలలో రోడ్లు చాలా చోట్ల వేయని పరిస్థితి. ఆ నిధులన్నీ దారి మళ్లించి వీళ్ళు సంక్షేమ పథకాలకు అమ్మఒడి అని చెప్పి, ఇంకోటి అని చెప్పి దానికి దారి మళ్లించి దాంట్లో కూడా అమ్మఒడి 15,000 ఇస్తా అని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఈ రోజు 13,000 ఇస్తుంది. 2,000 ఏమంటే ఆ స్కూళ్లకు, గవర్నమెంట్ స్కూళ్లకు క్లీనింగ్ కి, బాత్రూమ్లకు, దానికి దీనికి అని చెప్పి సాగు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి ప్రతి పేదవాడికి ఇంటికల్లా నెరవేరుస్తాం. ప్రతి పేదవాడు ఈరోజు రోడ్డు మీద ఈరోజు పడుకుంటున్నాడు లేదు అని చెప్పి ఇల్లు తప్పకుండా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈరోజు 27 లక్షల ఇల్లులు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే, ఈ వైసీపీ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు టిట్కో ఇల్లులు కట్టిస్తే ఆ ఇళ్లకు పెయింట్లు కొట్టి వీళ్ళు మళ్ళా ఆ ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. టీడీపీ నుంచి అక్బర్ గారు మనకి జాయిన్ అయ్యారు. ఇందాక మళ్ళీ ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు, వచ్చారు. ఎస్ అక్బర్ గారు చెప్పండి మీరు. ఎస్ ప్రధానంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ నాకు కొద్దిగా లేట్ గా తెలిసిన సమాచారము, దాని ముందు నేను పర్లేదు కంటిన్యూ చేయండి అక్బర్ గారు. ఎస్ ఈ రోజు డిబేట్ లో నా అభిప్రాయం ఏమంటే, వైసీపీ ప్రభుత్వం వైసీపీ వారు చాలా రకరకాలుగా సర్వేలు చేపించుకొని క్రింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో కూడా ప్రజల్లో మభ్య పెట్టే పరిస్థితికి వస్తా ఉన్నారు. కానీ మేము ఒకటి స్పష్టం చేస్తా ఉన్నాం, వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ క్యాడర్ కు, ఎవరైతే వైసీపీ క్యాడర్ ఉన్నారో వాళ్ళే పూర్తిగా మా ప్రభుత్వం అధికారంలో రాకూడదు అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఈ ప్రభుత్వంలో వాళ్ళకే చాలా అవమానాలు జరిగాయి. వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నారు. అంటే సక్రమంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ విధులు ఉన్నాయో ఆ విధుల గురికి చాలా ఆటంకం కలిగినాయి. కాగా ఎవరైతే ఆ పార్టీలో కార్యకర్తలు ఎవరైతే ఓడిపోవాలని కోరుకుంటారో ఆ నాయకులు ఖచ్చితంగా గద్దె దిగది ఖచ్చితంగా అని చెప్పేసి మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కనుక ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజల విశ్వాసం అనేది కోల్పోయింది. కనుక ఈ ప్రభుత్వం రేపు నెల 4వ తేదీ ఖచ్చితంగా అఫీషియల్ గా దిగిపోయి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అనేది అధికారంలోకి వస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎస్ ఇంకోటి, అక్కడ చంద్రబాబే ఓడిపోతారు, చంద్రబాబు నాయుడు పార్టీ గల్లందుకు ఆయన ఇంకేముంటారని కూడా ఆయన ఓడించేందుకు పెద్దిరెడ్డి లాంటి నేతలు ప్రత్యేకంగా అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. సో ఇక్కడ అక్కడ ఓటింగ్ శాతం కూడా ఈసారి పెరిగింది. కుప్పంకు సంబంధించి చంద్రబాబు గారు ఎంత మెజార్టీతో రాబోతున్నారు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతో, అంటే 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆడ విజయం సాధిస్తారు. దాంట్లో మనం ఆయన యొక్క విజయాన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ కొంతమంది మేధావి వర్గం ఏం చేస్తారంటే, చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తే కదా ఇతర నియోజకవర్గాల మీద అది ప్రభావం పడుతుంది, మేము వచ్చేసి అధికారంలోకి రావచ్చు అని చెప్పి వాళ్ళు ఒక ఉదాహరణగా వాళ్ళు పోయినారు తప్ప
చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో చాలా పటిష్టంగా ఉన్నారు. ప్రతి ఇంటికి లబ్ధి చేకూరే విధంగా వాళ్ళు పరిపాలన అందించడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఏ మాత్రం కానీ వాళ్ళు కదిలించలేరని చెప్పేది వాస్తవం. ఎస్ 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 లక్ష్మణరావు గారు, ఇంకోటి ఇక్కడ ఆయన కొన్ని ప్రస్తావిస్తూ ఆ పార్టీ నేతలే, వైసీపీ కేడరే ఈ పార్టీ వద్దు, మాకు అన్యాయం జరిగింది, మాకు ఎటువంటి సపోర్ట్ లేదు అనేటువంటి భావన ఉంది, అందుకే వాళ్ళే రాకూడదు అని కోరుకుంటున్నారని చెప్పారు అక్బర్ గారు. ఇంకోటి ఇక్కడ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే రోజా కూడా మొన్న ఆమె కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ నన్ను ఓడించేందుకు మా పార్టీ వాళ్ళే పనిచేశారు, ఇటువైపు ఎయిర్పోర్ట్లో ఆయనకు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతారు, కానీ మా పార్టీ వాళ్ళే మాకు వాళ్ళ నుంచే నాకు ఓటమి ఎదురవుతుందన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇలాంటి పరిస్థితులు ఏపీలో ఉన్నాయి అని చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అక్బర్ గారు చెప్పిన మాటలో మీరేమంటారు? చెప్పారంటే ఎక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఎవరైతే విలేజ్ ప్రెసిడెంట్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా చాలా మంది వ్యతిరేకంగా, అంటే టీడీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు లేదంటే వేరే పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు వాళ్ళు మాటలు అయ్యి ఉండొచ్చు. ఈ రోజున గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ అంటే జగన్మోహన్ చాలా వరకు చేసినటువంటి వ్యక్తి సాక్షాత్తు ఆమె అదే సార్ నేను చెప్తాను. చాలా వరకు కూడా ఎన్నో శాఖగ్రహాలు జరిగినాయి. ప్రెసిడెంట్లు అవనివ్వండి, ఎంపీటీస్లు అవనివ్వండి, జడ్పీటీస్లు అవనివ్వండి, కనీసం వీళ్ళు ఒక అభ్యర్థిని కూడా పెట్టుకోలేకపోయారు. ఇదే జనసేన పార్టీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ఎక్కడ కూడా లోకల్ ఎలక్షనీరింగ్ చేయలేకపోయారు. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళు ఎలక్షనీర్ ఇప్పుడు ఏదైతే మరి ఓట్లు వేసే క్రమంలో కూడా వాళ్ళకి స్థానిక బలం ఎంత ఉందో కూడా వాళ్ళకి తెలియదు. ఈ రోజున దగ్గరుండి మా వాలంటీర్ వ్యవస్థ అవనండి, ఎంపీటీస్లో అవనండి, జడ్పీటీస్లో అవనండి, ప్రెసిడెంట్లో అవనండి, మీ పల్లెటూరులో అంటే ఎలా ఉంటుందంటే మీకు తెలుసో తెలీదు, మా ఊరు ప్రెసిడెంట్ ఏ పార్టీ వైపు ఉంటే ఆ ఊర్లో జనాలు అందరూ కూడా మాక్సిమం ఒక 3000 ఓట్లు జనాభా ఉంటే ఖచ్చితంగా ఒక 2000-2500 మంది ఆ ఊరు ప్రెసిడెంట్ ఎటువైపు ఉంటే అటువైపు ఓటేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మీరు అన్నట్లు పల్లెటూరులో ఆ వాతావరణం ఉన్నప్పుడు కూడా వచ్చినటువంటి యువత చాలా వరకు మార్పులు, తండ్రి తల్లి ఒక పార్టీలో ఉంటే యువత అన్నారు ఇందాక నుంచి. యువత ఎన్నో సార్ 10 లక్షల ఓట్లు కొత్త ఓట్లు వచ్చినాయి. ఈ 10 లక్షల ఓట్లు కూడా ఎన్ని లక్షల ఓట్లు పోలింగ్ అనేది కూడా తెలియదు. కానీ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పాపాలు లేదు. సో ఇవన్నీ కూడా కొంతవరకు వైసీపీకి రాజశేఖర్ గారు మీరు అన్నదానికి నేను ఒప్పుకున్నా. నిరుద్యోగులకి ఉద్యోగాలు రాలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేస్తారని మీరు అనుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి కదా. ఎంతమంది నిరుద్యోగులకి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినట్టు వ్యక్తులకి ఉద్యోగాలు వచ్చారా, ఎన్ని జీవోలు విడుదల చేశారో చెప్పాలి కదా. అలా చంద్రబాబు ఇవ్వలేకపోయారు కాబట్టి మీ పార్టీకి అవకాశం ఇచ్చారు. మీరు కూడా అవునండి, మేము వచ్చిన తర్వాత మేము సార్ గవర్నమెంట్ లో 2,30,000 పోస్టులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,50,000 పోస్టులు, అది సచివాలయం అవనండి, వాలంటీర్ వ్యవస్థ పోస్టులు అవనండి, ఇందులో పోస్టులు అవుట్ సోర్సింగ్ ని మళ్ళీ పర్మనెంట్ చేశారన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఎస్ అక్బర్ గారు క్వశ్చన్ రైజ్ చేస్తారు. అక్బర్ గారు మీరు చెప్పండి. ఈ రోజున సచివాలయం పోస్టులు అవుట్ సోర్సింగ్ కాదు కదండి, సచివాలయం పోస్టులు అన్ని పర్మనెంటే కదా. 1,50,000 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ పోస్టులు ఇచ్చారు కదా. ఒక ఉద్యోగం చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 14 సంవత్సరాలు పరిపాలించిన పాలనలో ఎంతమంది అక్బర్ గారు చెప్పండి మీరు. ఎస్ అసలు మీరు ఒక్క ఉద్యోగం ఇచ్చారని అడుగుతున్నారు. ఈరోజు ఆయన చనిపోయాడు. వాళ్ళ ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీలోనే 6 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినాయని చెప్పి వాళ్ళ మంత్రి ఒప్పుకున్నాడు. ఎవరినైనా లేదో ఎవరు ఒప్పుకుంటారు? మా మంత్రి మీరు ఒకసారి అసెంబ్లీలో గౌతమ్ రెడ్డి గారు ఒప్పుకున్నారని చెప్తున్నారు. అసెంబ్లీ చూడండి. ఎవరు చెప్పారండి 6 లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చారా? ఏ సెక్టర్ లో తీసారు చెప్పండి. 6 లక్షల ఏ సెక్టర్ లో మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ పరిశ్రమలోనే వచ్చాయి. ఒక కియా పరిశ్రమలోనే చెప్పారు. కియా పరిశ్రమలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. కియా పరిశ్రమలో వచ్చినాయి.
పరిశ్రమలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారా? నోరా తాడు పట్టండి. 50,000 ఉద్యోగాలు ఎలా సృష్టిస్తారండి? కియా పరిశ్రమలో ఎన్ని కార్లు తయారు చేస్తున్నారండి? 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి మీరు తెలుసుకోండి ఒకసారి. కియా పరిశ్రమ ద్వారా 2,500 లక్ష్మణరావు గారు అసలు ఇప్పుడు మనం మాట్లాడుకుని ఎన్ని మాట్లాడుకున్నా ఓటర్లు ఓటు వేసేస్తారు. అక్బర్ గారు కొంచెం ఆగాలి. ఎస్ అక్బర్ గారు, ఎందుకంటే ఓట్ల నిక్షిప్తం అయిపోయాయి. మీరు మాట్లాడుకున్నా ఎవరు మాట్లాడుకున్నా ఇప్పుడు ఓటర్లు ఓట్లు వేసుకునే పరిస్థితి లేదు. రాజకీయం అయిపోయింది. సో ఎవరి భౌతికవేలు ఏంటనేది నిక్షిప్తంలో ఈవీఎంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ నిజంగా టీడీపీ పార్టీ ఇవ్వలేదంటే వైసీపీ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ పార్టీ కూడా ఇవ్వలేదు, అందుకే ఓటేసే అవకాశం ఉన్నటువంటి ఫ్యాక్టరీ నడుస్తుంది. ఇంకోటి ప్రధానంగా వైసీపీ ఓడిపోతా ఉన్న భయంతోనే ముందు నుంచే ఈవీఎంల మీద డౌట్ ఉంది. అందుకే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈసీ ఇప్పుడు ఉన్నటువంటి ఇందాక మీరు మాట్లాడినట్టు అదే ఫ్యాక్టరీ కోసం రాజకీయంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగానే వ్యూహాత్మకంగానే ఇక్కడ బయటకు వస్తుంది, అందుకే వైసీపీ మాట్లాడుతుంది అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమయ్యేలా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఫైనల్గా ఏమంటారు? ఎస్ లక్ష్మణరావు గారు, మీరే వైసీపీ పార్టీకి సంబంధించి వ్యూహాత్మకంగానే ఓడిపోతే ఏం చెప్పాలో సమాధానం కోసం వ్యూహాత్మకంగా వెళ్తుంది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? సార్ ఈ రోజులో రాసి పెట్టుకోండి. నేను 4వ తారీఖున హైదరాబాద్ లో ఉంటా. నేను అన్ని టీవీ ఛానల్ కూడా పిలిచి గుర్తుపెట్టుకోండి. మేము ఖచ్చితంగా 150+ లో సీట్లు మాకు రాబోతున్నాయి. రేపు 9వ తారీఖున వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. కూటమికి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలా. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వాళ్ళే తన్నుకున్నారు. గ్రౌండ్ లెవెల్ వాళ్ళకి రిపోర్ట్ తెలియదు. గ్రౌండ్ లో ఉన్నటువంటి 3 పార్టీలు వీళ్ళకిలే తన్నుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఓట్లు ట్రాన్స్ఫర్ కాల. వీళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. ఓటు శాతం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, మాకు ఓట్లు పడతాయని వీళ్ళు భజన చేస్తారు తప్ప వీళ్ళకు ఓట్లు పడలేదు, ఏమీ లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 51% ఓట్లతో అధికారంలోకి రాబోతూ ఉన్నారు. కూటమికి 45% మాత్రమే వస్తుంది. మిగతా 3-4 రైట్. ఎస్ లక్ష్మణ్ గారు చాలా ధీమాగా ఉన్నారు. ఎస్ పవన్ గారు, మీరు ఫైనల్ గా చెప్పాలంటే కంక్లూడ్ చేయండి. ఏం చెప్తారు? ఇప్పుడు భ్రమలో ఉండేది కూటమి కాదండి, భ్రమలో ఉండేది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ. ఎస్ వాళ్ళు భ్రమలో ఉండి మీడియా ముందుకొచ్చి ఎవరెట మాడతానో వాళ్ళకే అర్థం కావడంలే. ఆయనేమో ఈవీఎంలు మాకు డౌట్ అంటాడు, ఇంకొక ఆయన ఏమో ఐపాక్ సంస్థ వచ్చి 151 దాటుతాయి అంటాడు, ఇంకొక ఆయన వచ్చేసి మాకు పోలింగ్ కేంద్రాల్లో సరిగ్గా మొగ్గు చూపలేదంటాడు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? మీ ధీమా ఏంటి చెప్పండి సార్. నేను ఇప్పుడు ఇంత ముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, మేము ఎచ్చలికి పోము, ఇంకో దానికి పోము. 120 నుంచి 130 సీట్ల మధ్యలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. డౌటే లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారు. డిసైడ్ అవ్వలేదు, మీరు డిసైడ్ చేస్తున్నారు. జరిగేదే చెప్పబోతున్నాం సార్. ప్రతి వర్గము, ప్రతి వ్యవస్థ చాలా ఇబ్బందులు పడినారు. చాలా దుర్భరమైన పరిస్థితులు అనుభవించినారు. అది ఇంకొక విధంగా అయితే అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. సరిగా ఒక కుటుంబం గుడికి ఆర్థికంగా బాగుపడిన పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో అన్ని వర్గాలు చంద్రబాబు నాయుడు గారి అనుభవం అయితేనే ఈ రాష్ట్రానికి మనం బాగుపడుతుంది. మన అమరావతిని మనం కాపాడుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు, సంపదను తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా పోలవరం నిర్మించుకుని రైతాంగానికి 50 లక్షల ఎకరాలు రైతాంగానికి నీరు ఇచ్చే కార్యక్రమం చేయొచ్చు అనే కార్యక్రమం మీద ప్రజలు చాలా విశ్వాసంతో ఓట్లు వేయడం జరిగింది. సూపర్ 6 పథకాల గుడికి, అదే విధంగా కూటమి గుడికి, ముఖ్యంగా జనసేన మద్దతు గుడికి ఉండడం మూలంగా కోస్తాలో మాకు చాలా మంచిగా ఓట్లు పడడం జరిగింది. ఇవన్నిటిపైన మాకు పూర్తి స్థాయిలో ప్రజల మీద విశ్వాసం ఉంది. ప్రజలు మమ్మల్ని మంచి మెజార్టీతో ఈ ప్రభుత్వాన్ని, కూటమిని సౌకర్యవంతంగా చేసుకునే దానికి అవకాశం ఇస్తారని చెప్పేసి పూర్తి స్థాయిలో మాకు విశ్వాసం ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్ థ్యాంక్ యూ. ఎస్ ప్రధానంగా ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారో చూద్దాం. ఎవరు ఎన్ని ధీమాలు వ్యక్తం చేస్తున్నా ఫైనల్ రిజల్ట్ మాత్రం జూన్ 4వ తారీఖున తెలియబోతుంది ఎవరు భవితం అన్నది. ప్రధానంగా వైసీపీ పార్టీకి సంబంధించి లక్ష్మణరావు గారికి, అలాగే
పవన్ గారికి బీజేపీకి సంబంధించి అలాగే టీడీపీ పార్టీ సంబంధించి అక్బర్ గారికి ముగ్గురికి ప్రత్యేకంగా అమ్మాని స్థాపించే ధన్యవాదాలు. చూద్దాం ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి, ఎవరు భవితవ్యం ఏంటంటే జూన్ 4 వరకు తేలిపోతున్నటువంటి పరిస్థితి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంటుంది అమ్మా న్యూస్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. ఇది ఇవాళ డిబేట్ పాయింట్.